elbow. హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మనం మంచి సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు పర్టికులర్గా గర్ల్స్ కోసం, లాస్ట్ వీక్లో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, గర్ల్స్ కోసం ఎల్బో స్ట్రైకింగ్, నీ స్ట్రైకింగ్, ఇది వాడే విధానం వాడగలిగితే కనుక ఎవరిని ఈజీగా ల్యాండ్ చేయొచ్చు. అది ఈరోజు మనం చేయబోతున్నాం. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారు? ఓకే, నా గ్రూప్కి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దాని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈరోజు మనం చాలా మంచి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. చూడండి, ఈ ఎల్బో స్ట్రైకింగ్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ హ్యాండ్ పొజిషన్, ఈ రైట్ హ్యాండ్ ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ చేస్తాం. చూడండి, ఇక్కడి నుంచి జస్ట్ చూడండి, ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ని జస్ట్ పిక్ చేయాలి. దీనికి ప్యారలల్ రావాలి, డౌన్ అవ్వద్దు, మనం వాళ్ళు అట్లా రావాలి. దీని పైనుంచి మనం అనుకోవాలి. రైట్ హ్యాండ్, అలాగే పొజిషన్ హ్యాండ్ చేయండి. అలాగే స్లోగా ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఎలా అటాక్ చేయాలనేది ఈరోజు మీకు వీడియో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో దీనికి ఫైట్ ఎలా ఉంటుందో నేను ఫైట్ చూపిస్తాను. ఓకే అమ్మా, అలాగే ప్లీజ్ గా. ఇప్పుడు మన ఎల్బో స్ట్రైకింగ్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది కూడా చెప్తాను. మీరు ఫస్ట్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఎలా ఎక్కడ అటాక్ చేస్తానో చూద్దాం. ఓకేనా? అలాగే రెడీ. సపోజ్ ఇప్పుడు ఎల్బో చూసాం కదా, ఈ జా ఈ పార్ట్ మీద మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం అంటే ఫైట్ ఎప్పుడు కూడా క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, మనిషి మన దగ్గరికి వచ్చేసినప్పుడు మాత్రమే ఈ ఎల్బోని మనం వాడగలుగుతాం. ఈ వెనకేసి మీరు వాడగలిగాను అంటే కనుక ఎవరైనా సరే ఆ మనిషి ల్యాండ్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా కింద పడిపోతారు. ఇదంతా కూడా ఇంజరీ అయిపోతుంది. ఓకే, ఎల్బో ఈ ఎల్బో పార్ట్ ఉంది కదా, బోన్ చాలా స్ట్రాంగ్. అది తెలుసు కదా, ఎల్బో ఇక్కడ కొడితే ఏమవుతుందంటే మనిషి పడిపోతాడు. ఓకే కమా, ఎస్ అగైన్ సెకండ్ కమ్ అటాక్. ఓకే, నేను డిఫెన్స్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ చూపిస్తాను. అప్పుడు మీకు డిఫెన్స్ గురించి 2 3 4 5 come on, elbow good bit safe. 1 ready, 1 2 3 4 5. చూసారు కదా, ఎల్బో స్ట్రైకింగ్ కొడితే ఈ విధంగా ఉంటుంది. మనిషి ఎవరైనా సరే కింద పడాల్సిందే. సో ఎల్బో కొట్టే ఎలా కమాన్, ఎల్బో కూడా ఓకే. ఈ పార్ట్తో కొడితే ఇంజూరీ అయిపోతే పడిపోతుంది. ఈ పార్ట్తో కొడితే ఎంత ఎలాంటి వ్యక్తి సరే ఇల్లు దూరంలో పడతారు, ఇక్కడి నుంచి ఎక్కడ వరకు. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఈ పార్ట్ యూజ్ చేస్తే కనుక చిన్న దెబ్బ కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది. సో మీరు వాడాల్సిన మోస్ట్లీ ఈ పార్ట్ వాడాలి. లేకపోతే జాబ్ మొత్తం కదిలించదు బయట. ఓకే కమాన్, అలాగే ఇటు నుంచి ఒకసారి అటాక్ కమాన్. ఓకే, కనిపిస్తుంది కదా మీకు? ఓకే, ఈ అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. ఓకే కమాన్, ఎలా కమాన్ అటాక్, ఇది అటాక్.
ఓకే, మీకు ఈ 4 డైరెక్షన్లో చూపిస్తున్నాను కదా, మీకు క్లియర్గా అర్థం అవుతుందని చెప్పి నేను చూపిస్తాను. వన్ సెకండ్. అలాగే దీన్ని డిఫెండ్ చేయాలంటే మీకు చాలా సీనియరిటీ ఉండాలి. అది నేను నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. ఇబ్బంది ఏమీ లేదు, దీనికి మంచి టెక్నిక్ ఉంది. అంటే డైరెక్ట్గా మనం దీన్ని డిఫెండ్ చేస్తాం వల్ల ఇట్ ఈస్ నో యూజ్. ఓకే, గుడ్. చూడండి, ఈ కిక్ ఇది ఎప్పుడు వాడతాము అంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది కదా, ఇప్పుడు మనం వాడతాం. ఓకే, ఎందుకంటే అప్పుడు మనం లాంగ్లో ఉన్నప్పుడు కొట్టాల్సింది కిక్. ఓకే, ఆ డిస్టెన్స్. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం పంచి వాడతాం. ఇక్కడ ఎల్బో కొడితే దెర్ ఇస్ నో యూజ్ కదా, ఎక్కడితో ఆగిపోతుంది. ఎల్బో ఎప్పుడు కొడతాం, ఎందుకంటే ముందుకు వెళ్ళినప్పుడు ఈ క్లోజ్ డిస్టెన్స్లో మనం ఎల్బో కొట్టాలి. ఓకే, క్లోజ్ ఉన్నప్పుడు ఎల్బో కొట్టాలి, దూరం ఉన్నప్పుడు బైగారి కిక్ చేస్తాం. ఓకే, ఇది హ్యాండ్లో అత్యంత పవర్ఫుల్ వెపన్ వచ్చి ఎల్బో అండ్ హుక్ పంచ్. ఓకే, నెక్స్ట్ లెగ్లో వచ్చి ఒక కిక్ ఉంది, మౌషి గారి. కమాన్, అలాగే మౌషి గారి కమాన్. చూడండి, లెగ్లో వచ్చి మనం ఫేస్ కొట్టారంటే ఇది పవర్ఫుల్ కిక్. అగైన్ కిక్, కిక్ కిక్. ఓకే, ఇదే కిక్ మనం రిబ్లో కూడా కొట్టచ్చు, మన ఫేస్ వరకు కొట్టక్కర్లేదు. కమాన్ కిక్, అలాగే yeah, kick again, yes, again, kick, ఓకే. ఇక్కడ ఈ రిప్లో కొట్టు, ఇది అసలు కట్టుకోలేని పాయింట్ ఏరియాలో ఇది ఒకటి కిక్. హైట్ రావాల్సిన కిక్ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా సరే డోంట్ వరీ. ఓకే, అలాగే కిక్, రిప్, కిక్ అండ్ స్టాప్. చూడండి ఒకసారి, ఇది కిక్. ఓకే, రిప్ కొడితే ఇలా కొడతాం. అంటే లెగ్ వచ్చేప్పటికి పవర్ఫుల్ కిక్ మౌషి గారి, అంటే రౌండర్స్ కిక్. హ్యాండ్లోకి వచ్చేప్పటికి ఎల్బో వెరీ స్ట్రాంగ్ పంచ్, స్ట్రాంగ్ అటాక్ అంటే ఎల్బోని. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి సబ్జెక్ట్ మీతో వస్తాను. ఓకే, దీన్ని మళ్ళీ చేద్దాం. ఎల్బోలో చాలా రకాలు ఉంటాయి ఎల్బోస్. ఓకేమా, ఎల్బోస్ మనం ఓకే ఫేస్ వాడతాం. ఓకే, చెస్ట్ అండ్ హ్యాండ్. ఓకే, సైడ్. ఓకే, బ్యాక్. ఈ సబ్జెక్ట్తో నేను నెక్స్ట్ వీక్లో మళ్ళీ చేద్దాం. ఎల్బో ఫ్యామిలీకి వచ్చేప్పటికి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, మనం చాలా చేయొచ్చు. ఎల్బో మీద మీకు కమెంట్ వచ్చిందంటే ఈజీగా ఫైట్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, అపోనెంట్ దాన్ని డిఫెండ్ చేయడం కూడా చాలా కష్టం. దాన్ని మీకు నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఈ ప్రీవియస్ వీడియోస్ మీరు బాగా ఫాలో అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మన నెక్స్ట్ వీడియో చాలా ఈజీ అయిపోతుంది. నేను చెప్పిన బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్ చేయండి. అవి ఓన్లీ బేసిక్ లెవెల్ బ్లాక్స్. నెక్స్ట్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు బ్లాక్స్ కూడా చేంజ్ అవుతుంది. చేసేది అదే, బట్ డిఫరెంట్గా చేస్తాం బ్లాక్. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, అసేన్ చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఎఫ్టీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సింబల్ ట్యాప్ చేయండి. సింబల్ అది మర్చిపోవచ్చు. సింబల్ చాలా మంది పాపం తెలియగా సింబల్ చేయట్లేదు. అందుకనే నేను పెట్టిన నోటిఫికేషన్స్ కూడా చాలా మంది రీచ్ అవ్వట్లేదట. సో మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అనే సింబల్ ఉంటుంది కదా, ఆల్ అనే సింబల్ ట్యాప్ చేయండి. ఓకే, మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగం ఏంటనేది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. చూడండి, ఆడపిల్లలకి మరీ ముఖ్యం. ఓకే, నాకేం కాదని చెప్పవద్దు. మీరు ఎప్పుడు కూడా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా, తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, మీరు ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్ట్ నేర్చుకోవాలండి, అన్ని విధాలు ఆర్ట్ నేర్చుకోండి. ఓకే, నేను పెట్టిన వీడియోస్ ఇప్పుడు రెగ్యులర్గా చూడండి. మీకోసం నేను రెగ్యులర్గా చేస్తాను వీడియోస్ చేయండి.